ఉన్నటువంటి ఉప్పల్ నరేష్ దగ్గర మనం ఉన్నాము. అసలు బోనం అంటే ఏంటి, బోనం వెనుక ఉన్న విశిష్టత ఏంటి, దాని గురించి మనం తెలుసుకున్నాము. నమస్కారం. నమస్తే అమ్మా. చెప్పండి, అసలు బోనం ఎలా తయారు చేస్తారు, దీని వెనుక ఉన్న విశిష్టత ఏంటి అసలు? ముందుగా ఉప్పల్ పట్టణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి. ముందుగా మీకు ఒకటి చెప్పాలి, ఇంత మంచిగా అలంకరణ చేసుకొని బోనం ఎత్తుకుంటున్నారు, నిజంగా అమ్మవారి లాగానే కనిపిస్తున్నారు దగ్గర నుంచి చూస్తుంటే. మీకు ఎలా? నాకు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారి వేషధారణలో ఉండడము ఇది అలవాటు అండి. ఇంకా అమ్మవారు అంటేనే అలంకరణ కాబట్టి థ్యాంక్స్, నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు బోనం ఎలా తయారు చేస్తారు? బోనం తయారు చేయడం అంటే ఏం లేదు, ఒక్కొక్క గ్రామాల్లో ఒక్కొక్క పట్టణాల్లో బోనం చేయడం అనేది ఒక్కొక్క వాళ్ళ ఆచారాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఒకరు మట్టి పాత్రలో చేస్తారు, మరికొందరు వచ్చేసి సపరేట్ గా వాళ్ళకి ఏంటంటే ఒక రాగి పాత్రన, వెండి పాత్రన, బంగారు బోనం అనేసి ఎవరు ఉన్న తీరు వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. అలా పాత్రలలో అమ్మవారికి పాలు, పరమాన్నం లేదా పచ్చన్నం లేదా తెల్లన్నం, పొయ్యిగూరతో అమ్మవారికి నైవేద్యం చేసి పెడతారు. ముఖ్యంగా అమావాస్య అప్పుడే ఈ బోనాలు అనేది చేస్తారు. ఎందుకు అసలు? ఆషాఢ అమావాస్య అంటే ఆషాఢంలో మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆషాఢంలోనే ఏంటంటే కొన్ని వ్యాధులు, ఈ వర్షాకాలంలో జనాలకి కొన్ని వ్యాధులు వస్తాయన్నమాట. ఈ ఈగల వలన అలా కొన్ని అంటువ్యాధులు అనేవి వ్యాపిస్తాయి. కాబట్టి ఆషాఢ మాసంలోనే గ్రామ దేవతలకు, అమ్మవారికి ఈ బోనాన్ని నైవేద్యాన్ని, బోనం అంటే అమ్మవారికి భోజనము. సంవత్సరానికి ఒకసారి మనం పండించే పంట, కొత్త బియ్యము అమ్మవారికి, కొత్త కుండలో కొత్త బియ్యంతో అమ్మవారికి ఆ నైవేద్యం పెడితే అలా మనకు ఏదైతే అంటువ్యాధులు ఉన్నాయో అంటువ్యాధులు తొలగిపోవాలని, మన పిల్లా జల్లలు బాగుండాలని కోరుతూ ఆ అమ్మవారికి ఈ బోనాన్ని నైవేద్యంగా సంవత్సరానికి ఒకసారి ఇది ఆషాఢ మాసంలో సమర్పించుకుంటారు. అలాగే ఈ బోనం అనేది ఎప్పటి నుంచి, సంప్రదాయం ఎప్పటి నుంచి వస్తున్నారు? బోనం అనేది వచ్చేసి కాకతీయులు, మన గోల్కొండ రాజ్యాన్ని కాకతీయులు పరిపాలించినప్పటి నుంచి 1969లో ప్లేగ్ వ్యాధి అనేసి మన జనాలను మొత్తం అతలకుతలం చేసేసి ఒక అంటువ్యాధి కింద పెట్టేసి జనాలను మొత్తం ఆగమాగ చేసి కొన్ని వందల మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అలా ఆ సమయంలో కాకతీయులు వాళ్ళు ఏదైతే గోల్కొండను పరిపాలించారో అప్పటి నుంచి ఏంటంటే ఈ గ్రామ దేవతలకి మన బోనం అనేది సమర్పించడం జరిగింది. ఒడి బియ్యము, పసుపు, కుంకుమ, గాజులు, చీర అమ్మవారికి సమర్పించి ఇలా తల్లి నీకు ఈ బోనం సమర్పించుకుంటున్నాము, మేము పిల్ల జిల్లాలో బాగుండాలి, ఏదైతే ఈ అంటువ్యాధి ఉందో, ఏదైతే ఈ ప్లేగ్ వ్యాధి ఉందో మమ్మల్ని రక్షించాలనేసి అక్కడ నుంచి అమ్మవారికి గోల్కొండలో మొదటి బోనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వర్షాలు లేక చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా చాలా సమస్యలు వస్తున్నాయి, పెద్దవారు కూడా వ్యాధులు అన్నట్టుగా వస్తున్నాయి. దాని గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే దాని గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? అది క్లియర్ అవ్వాలంటే ఒకటే అండి, ఒకప్పుడు మన గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పట్టణాలుగా మారాయి. ట్విన్ సిటీస్లలో కూడా ఏంటంటే మన కాలం మారుతుంది, తినే ఆహారం మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పుడు జాగ్రత్త ఉండాలి. ఒకప్పుడు ఏదైతే మనకు ఈ వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా ఏదైతే దేవతలకు ఈ బోనాన్ని సమర్పించడం అనేది జరుగుతుందో అదే విధంగా ఈ ఆచారాన్ని కట్టుబొట్టు మన ఆడవాళ్ళు కానీ మన ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆషాఢం వచ్చిందంటే ప్రతి ఒక్క ఇంట బోనం ఎత్తడమే. ఇంకా పసుపు, ఈ ఏదైతే మన ఆడపడుచులు ఉన్నారో ముఖానికి పసుపై ఉంటుంది, నుదుటిన కుంకుమై ఉంటుంది, కాళ్ళకు పారనై ఉంటుంది. అదే విధంగా అమ్మవారికి కూడా ఆ పసుపు, కుంకుమ, గాజులతో, చీర, సారలతో ఈ అమ్మవారికి బోనం సమర్పించుకోవాలి. ఈ ఆచారాన్ని మాత్రం మనం ఎవరము ఎప్పటికీ దినదిన అభివృద్ధి చెందుతుందే తప్ప ఈ ఆచారం అనేది మనకు తగ్గట్లేదు. మీరు చూస్తున్నారు, ఒకప్పుడు బోనాలంటే తక్కువగా ఉండేది, ఇప్పుడు బోనాలంటే చాలా ఘనంగా అసలు బోనాలు వచ్చినట్టే చాలండి. పిల్ల చెల్ల ఆట పాటలతో చిందులు వేస్తూ అమ్మవారికి ఒక్కొక్కరి సాంప్రదాయంతో ఒక్కొక్క విధంగా మన బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అలాగే అండి, ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ గా శివశక్తుల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే శివశక్తులు ఫస్ట్ ఈ బోనం ఎత్తుకున్న తర్వాతే ప్రతి ఇంట్లో బోనం ఎత్తుకోవడం, ఆడపడుచులు బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. అంటే ఈ శివశక్తులు వెనకల రహస్యం ఏంటి అసలు? శివశక్తుల వెనుక రహస్యం అంటే అమ్మవారు ఏదైతే మా ఒంటి మీదకి ఆవహించి ఉన్నదో వాళ్ళను ఏంటంటే మనము ఈ జనాలు ఒక భక్తి శ్రద్ధలతో ఒక అమ్మవారిని ఏ విధంగా అయితే చూస్తారో మమ్మల్ని కూడా అదే విధంగా చూస్తారు. కాబట్టి
ఏదైతే శివశక్తులతో బోనం ఎత్తిస్తే ఆ శివశక్తి ఒక ఇంట్లో అడుగు పెడితే ఆ అమ్మవారు అడుగు పెట్టింది అన్నట్టుగా భావిస్తారు అన్నమాట. ఒక ఆడపడుచులాగా మమ్మల్ని చూస్తారు. ఈ శివశక్తికి బోనం ఎత్తిస్తే, శివశక్తి అడుగు పెడితే, శివశక్తితో బోనం చేయిస్తే ఒక అమ్మవారితో బోనం చేయించినట్టు అనుకుంటారు కాబట్టి శివశక్తితో బోనం చేయిస్తారు. అలాగే అంటే ఇప్పుడు ఒంటి పైన అమ్మవారు వస్తుందంటే ఈ ప్రత్యేకంగా ఈ బోనం చేసినప్పుడే అమ్మవారు వస్తుందా, నార్మల్ టైంలో కూడా అమ్మవారు ఒంటి పైన వస్తుందా? లేదండి, మాకు ఇప్పుడు నాకు వచ్చేసి నేను 7 years బాబు ఉన్నప్పటి నుంచి నాకు అమ్మవారు ఒంటిపైకి వస్తుంది. అమ్మవారు వస్తుంది కాబట్టి మేము ఈ బోనం ఎత్తుకోవడము, ఈ బోనం మేము ఎత్తుకొని నాట్యం చేస్తూ అందరినీ సంతోష పెడుతూ అమ్మవారు ఆట పాటలతో సంతోషంగా వెళుతుందంటే ఆ తల్లి మా ఒంటి మీదకి వస్తుంది కాబట్టి ఆ తల్లి మాకు ఇచ్చే శక్తి కాబట్టి ఇలా. చూసారు కదండి, మన శివశక్తులు ఉన్నట్టు ఉప్పల్ నరేష్ గారు ఎంత గొప్పగా చెప్పారు. బోనము ఎత్తుకోవడం కానీ, ఎత్తే విధానం కానీ, తయారు చేసే విధానం కానీ చాలా గొప్పగా చూపించారు.